ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊహించండి. మన శరీరానికి 5 ద్వారాలు ఉన్నాయి. అవే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఇంకా చర్మం. ఈ పంచేంద్రియాల ద్వారానే మనం ఈ లోకాన్ని చూస్తున్నాం, వింటున్నాం, అనుభవిస్తున్నాం. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ ఇంద్రియాలకు అందని మరో ప్రపంచం ఏదైనా ఉందా? మన ఆలోచనల పరిధిని దాటి ఈ పంచభూతాల వెనుక ఉన్న ఆ అద్భుత సత్యం ఏంటి? అది కంటికి కనిపించదు, చెవికి వినపడదు. దాన్ని కేవలం హృదయంతో మాత్రమే అనుభవించగలం. ఆ శక్తే శ్రీ మహావిష్ణువు. ఈ అనంత కోటి బ్రహ్మాండాలను రక్షించడానికి ఆయన ఏ రూపంలోనైనా రాగలడు. అవసరమైతే ఈ సృష్టి మొత్తాన్ని తిరిగి తనలో విలీనం చేసుకోగలడు. బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించి ఉండవచ్చు, కానీ ఆ సృష్టికర్త ఎవరి నుంచి ఉద్భవించారు? పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై బ్రహ్మ జన్మించారు. ఆ పద్మమే హిరణ్య గర్భం, అంటే ఈ సమస్త జీవరాశికి పుట్టినిల్లు. చెప్పాలంటే సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడు కూడా శ్రీహరి సృష్టే. ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. విష్ణుమూర్తి సృష్టి కంటే ముందే ఉంటే మరి ఆయన ఎలా జన్మించారు? ఈ విశ్వాన్ని అసలు మొదట ఎవరు సృష్టించారు? కాలం అనేది లేని ఆ స్థితిలో ఏం జరిగింది? పదండి, మనం కాలానికి వెనక్కి వెళ్దాం. నక్షత్రాలు లేవు, సూర్యచంద్రులు లేరు, కనీసం దిక్కులు కూడా తెలియని ఒక శూన్యం. ఆ శూన్యమే పరబ్రహ్మ స్వరూపుడైన సదాశివుడు. శివుడు అంటే ఒక ఆకారం కాదు, ఆది అంతం లేని ఒక అనంతమైన శక్తి. అప్పుడు ఆయనలో ఒక కోరిక కలిగింది. ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పం నుంచే సదాశివుడు నీడలో నుంచి శ్రీమన్నారాయణుడు ఉద్భవించారు. అప్పటి వరకు కంటికి కనిపించని సదాశివుడు శ్రీహరి రూపంలో మనకు దర్శనమిచ్చారు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళారు. సరిగ్గా అప్పుడే ఆయన నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి నలుదిక్కులు చూశారు, కానీ తన పుట్టుకకు కారణం ఆయనకి అర్థం కాలేదు. అసలు నేను ఎవరు, నన్ను సృష్టించింది ఎవరు అన్న ప్రశ్న ఆయనను వేధించింది. ఎక్కడా సమాధానం దొరకకపోవడంతో వేల ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు చేశారు. చివరకు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించి తాను ఆయన నాభి నుంచి ఉద్భవించానని తెలుసుకున్నారు. తన జన్మ గురించి బ్రహ్మ ప్రశ్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక రహస్యాన్ని వెల్లడించారు. నేను కూడా మరొకరి సంకల్పం వల్లే జన్మించాను, ఆయనే సదాశివుడు అని వివరించారు. ఆ క్షణమే బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారి సదాశివుడు గురించి తెలుసుకొని ఆయన కోసం తపస్సు చేశారు. వెంటనే సదాశివుడు ఆది అంతం లేని ఒక అనంతమైన శివలింగం రూపంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడి నుంచే ఈ విశ్వాన్ని నడిపించే త్రిమూర్తుల వ్యవస్థ మొదలయ్యింది. సృష్టికర్తగా బ్రహ్మ, రక్షకుడిగా శ్రీ మహావిష్ణువు, సంహారకుడిగా రుద్రుడు. వీరంతా ఆ సదాశివుని ప్రతిరూపాలే. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు కొలువైన ఆ వైకుంఠం గురించి ఒక్కసారి ఊహించుకోండి. అనంతంగా వ్యాపించి ఉన్న క్షీరసాగరం, అక్కడ 1000 పడగల శేషనాగుపై ప్రశాంతంగా శయనించి ఉన్న మహావిష్ణువు. ఆయన దేహం సముద్రపు లోతులాగే నీలమేఘ శ్యామ వర్ణంలో మెరిసిపోతుంది. ఆయన కళ్ళు మూసుకొని యోగ నిద్రలో ఉన్న ఈ అనంతమైన విశ్వంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తూనే ఉన్నారు. నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై బ్రహ్మదేవుడు కనిపిస్తారు. ఈ అద్భుత దృశ్యం కేవలం ఒక కల్పన కాదు, ఈ బ్రహ్మాండం ఎలా ఆవిర్భవించిందో చెప్పే ఒక గొప్ప సంకేతం. విష్ణుమూర్తి శయనించి ఉన్న ఆ శేషనాగు 1000 పడగల నుంచే ఈ అనంతమైన కాల ప్రవాహం పుట్టుకొస్తుంది. ఇక క్షీరసాగరం అంటే ఏదో సముద్రం కాదు, అది మన చైతన్యానికి సంబంధించిన ఒక ఉన్నత స్థితి. అక్కడికి చేరుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. కేవలం గొప్ప యోగులు మాత్రమే తమ ధ్యాన శక్తితో ఆ స్థితిని తాకగలరు. విష్ణువు అంటే కేవలం ఒక రక్షకుడు మాత్రమే కాదు, ఆయన కాలానికి అతీతుడు. స్వయంగా కాలమే ఆయనకు లోబడి ఉంటుందని వేదాలు ఘోషిస్తున్నాయి. వైకుంఠం అంటే కేవలం ఒక ప్రదేశం కాదు, అది
ఒక అచంచలమైన నమ్మకం, అనంతమైన రహస్యం. శ్రీమద్ భాగవతం ప్రకారం ఈ అనంతమైన బ్రహ్మాండానికి పైన వైకుంఠం. అక్కడ జయ విజయులు ద్వారపాలకులుగా కాపలగా ఉంటారు. రత్నాలతో మెరిసిపోయే భవనాలు, నారాయణుడిని కీర్తిస్తూ ఎప్పుడు వినిపించే గంధర్వుల గానంతో ఆ ప్రదేశం పులకరించిపోతుంటుంది. అక్కడ దుఃఖానికి చోటు లేదు, అసూయకు స్థానం లేదు, మృత్యువు అనే మాటకే అర్థం లేదు. వైకుంఠం అనేది గురు శుక్ర శని వంటి భౌతిక గ్రహాల్లో ఒకటి కాదు. అది భౌతిక ప్రపంచానికి అతీతమైన స్థితి. మన ఆత్మ పరిపూర్ణత శాంతిని పొందే ఒక ఉన్నత స్థితి. మనం పూజించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా ఆ విష్ణువు అవతారాలే. కానీ నారద పురాణం ఏం చెబుతుందంటే ఈ అవతారాలు కేవలం రూపాలు మాత్రమే కాదు, అవి లోక కళ్యాణం కోసం విష్ణువు చేసిన మహాశక్తి ప్రయోగాలు. ప్రతి యుగంలోనూ కాలానికి తగ్గట్టుగా విష్ణుమూర్తి తనను తాను మార్చుకుంటూనే ఉంటారు. అవును, మీరు విన్నది నిజం. శ్రీరాముడు ధర్మం అనే మహాశక్తికి రూపమైతే, శ్రీకృష్ణుడు జ్ఞానం అనే అద్భుత శక్తికి ప్రతిరూపం. ఇక రాబోయే కల్కి అవతారంలో ఆయన వినాశనం మరియు పునర్నిర్మాణానికి చిహ్నంగా నిలుస్తారు. భవిష్య పురాణం ప్రకారం రాబోయే 1000 యుగాల కోసం విష్ణువు ఇప్పటికే తన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఏ యుగంలో ఏ శక్తితో ఆవిర్భవించాలో ముందే నిర్ణయించబడింది. అయితే చాలా మంది అడిగే ఒకే ఒక్క ప్రశ్న, ఈ రోజుకి శ్రీ మహావిష్ణువు భూమి మీద ఉన్నారా అని. దానికి సమాధానం ఖచ్చితంగా ఉన్నారు, కానీ మనకు తెలిసిన రూపంలో కాదు. మమ్మల్ని నడిపించే ఒక అదృశ్య శక్తి రూపంలో ఆయన ఇక్కడే ఉన్నారు. ఎక్కడైతే ఒక సాధకుడు నిశ్చలమైన ధ్యానంలో ఉంటాడో, ఎక్కడైతే ఒక తల్లి తన బిడ్డను ప్రేమగా నిద్రపుచ్చుతుందో, ఎక్కడైతే ఒక సాధువు లోకం కోసం ప్రార్థిస్తాడో, అక్కడే విష్ణువు ఉంటారు. అవును, విష్ణుమూర్తి యొక్క అవతారాలు నేటికి భూమి మీద జన్మిస్తూనే ఉన్నాయి. వారిని మనం గొప్ప సాధువులుగా, గురువులుగా లేదా మహాత్ముల రూపంలో చూస్తుంటాం. సమాజం తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, అన్యాయం పెరిగిపోతున్నప్పుడు మనిషిని సన్మార్గంలో పెట్టడానికి వారు మనలోనే ఉండి నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటారు. బ్రహ్మ వైవర్తన పురాణం చెబుతున్న మరో సత్యం ఏమిటంటే, కలియుగం చివర్లో ఎప్పుడైతే అధర్మం మద్దులు దాటిపోతుందో అప్పుడు విష్ణువు స్వయంగా కల్కి రూపంలో ఆవిర్భవిస్తారు. అధర్మం అద్దులు దాటిన క్షణంలో ఆయన వస్తారు. తెల్లని గుర్రంపై అజయ శక్తిగా అన్యాయాన్ని అంతం చేసి సత్యయుగాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రూపంలో విష్ణుమూర్తి చేసింది కేవలం ధర్మస్థాపన మాత్రమే కాదు, అది మానవ చైతన్యాన్ని ఉన్నత స్థితికి చేర్చడం. నేటికి ప్రతి భక్తుడి గుండె చప్పుడులో ఆయన కొలువై ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన భూమి సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంటే భరించలేని వేడి వల్ల జీవం ఉండదు. అదే కొంచెం చంద్రుడికి దగ్గరగా ఉంటే తీవ్రమైన చలితో జీవం నిలవదు. అలాగే భూమి తిరిగే వేగం గాని కొద్దిగా మారిన ప్రకృతిలో పెద్ద మార్పులు జరిగి జీవ వ్యవస్థకు ప్రమాదం కలుగుతుంది. దీనిని మన పూర్వీకులు విశ్వధర్మం అని చెబుతారు. ఈ విశ్వంలో అనేక గ్రహాలు, నక్షత్రాలు ఉన్నా అవన్నీ తమ తమ మార్గంలో క్రమంగా తిరుగుతూ ఉన్నాయి. ఇవి ఒకదానికి ఒకటి ఢీకొనకుండా ఉండటం ప్రకృతి నియమాల వల్లనే జరుగుతుంది. ఇది ఏర్పాటు చేసిన వ్యవస్థలా కనిపిస్తుంది. ఈ సృష్టిని ప్రారంభించడం ఒక ఎత్తు అయితే దానిని సక్రమంగా కొనసాగించడం మరో ఎత్తు. అందుకే విష్ణుమూర్తిని స్థితికారుడు అని అంటారు. అంటే ఈ ప్రపంచాన్ని సవ్యంగా నడిపించే శక్తిగా ఆయనను భావిస్తారు. ఒక యంత్రం పనిచేయడానికి శక్తి అవసరమైనట్లే ఈ విశ్వం కూడా ఒక విధమైన శక్తి ఆధారంగానే నడుస్తుంది. ఆ కనిపించని శక్తి శ్రీ మహావిష్ణువు. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి, జై శ్రీరామ్.